అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి జూలై 28, 29, 30, 31వ తేదీలలో అసలు మీ జాతకంలో ఈ 4 రోజుల్లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారు ఎంత కష్టపడినా సరే గుర్తింపు రావటం లేదని నిరాశతోనే ఉంటున్నారు. ఎంత ప్రయత్నించినా సరే ఫలితం ఆలస్యంగా వస్తుంది అనేటటువంటి నిరాశ మీలో ఎక్కువగా పేరుకుపోయింది. కానీ ఈ సమయంలో మీ పరిస్థితులు అనేవి ఒక్కసారిగా మీకు అనేక రకాల మార్పులనైతే కనిపించేలా చేస్తాయి. అయితే మీ వైపు ఈ 4 రోజుల్లో భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగానే కనిపిస్తుంది. అసలు చెప్పాలంటే మీ జీవితంలో ఇప్పటి వరకు కనీ విని ఎరగనటువంటి అవకాశాలనేవి ఈ 4 రోజుల్లో మీకు కనిపిస్తాయనే చెప్పుకోవాలి. మీరు చెప్పినటువంటి ప్రతి ఆలోచనకు అంటే మీరు చేసే ప్రతి పనికి కూడా విలువ ఇవ్వనటువంటి సందర్భాలు గత కొంతకాలంగా చాలానే జరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు మీ పేరుకి అలాగే మీ ఆలోచనలకు మీ మాటలకు రెట్టింపైనటువంటి విలువ పెరిగిపోతూనే ఉంటుంది. ఒక ఆసక్తికరమైనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ మార్పులన్నీ కూడా మీ జీవితంలో జరిగే చాలా పెద్ద అంటే శుభవార్తలకు దారి తీయబోతున్నాయి. అలాగే ఒక పరిచయం అనేది మీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతతను మీకు కలిగి ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. మొదట ఆ పరిచయం అనేది కొంచెం సాధారణంగా మీకు కనిపిస్తుంది. కానీ ఆ పరిచయం మీ జీవితంలో మీ ఆలోచనలో ఒక కొత్త మార్గం అనేది కనిపించేలా చేస్తుంది. ఈ రాశివారు మీరు సాధారణంగా చాలా సహనంతో ఉంటారు. మీ బాధను బయటకు చూపించరు. మీ పోరాటాన్ని అందరికీ చెప్పరు. ఎంత ఒత్తిడి వచ్చినా సరే బాధ్యతల నుంచి వెనక్కి తగ్గరు. ఈ స్వభావం వలన చాలా సార్లు ఇతరులు మీ బలాన్ని ఉపయోగించుకున్నారు. మీ మంచితనాన్ని బలహీనతగా భావించారు. మీ మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నారు. మీ సహనాన్ని పరీక్షించారు. కానీ కర్మలెక్కలు ఎప్పుడూ కూడా తప్పవు. ఎవ్వరికి ఏదివ్వాలో ఎప్పుడు ఏమి ఇవ్వాలి అనేది కాలం భగవంతుడే నిర్ణయిస్తాడు. అయితే ఈ 4 రోజుల్లో మీరు గమనించే కొన్ని సంకేతాలు, మీరు తీసుకునే ఒక నిర్ణయాలలో మంచి స్పష్టత అనేది మీకు తప్పకుండా కనిపిస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అని చెప్పి చాలా ఎక్కువగా దాని గురించి సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉండవచ్చు. ఒక వ్యక్తిని నమ్మాలా వద్దా అనేది కొంచెం సందేహిస్తూ ఉండవచ్చు. ఒక మార్గంలో వెళ్లాలా వద్దా అని మీలో మీరే చర్చిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు ఆ కారు మబ్బులు తొలగిపోతున్నాయి. మీ మనసు ఒక నిర్ణయానికి స్పష్టంగా రాబోతుంది. మీ అంతరాత్మిచ్చే సంకేతాలు చాలా బలంగా మారబోతున్నాయి. అయితే అది మీకు సరైనటువంటి దిశను కూడా చూపిస్తాయి. ఈ సమయంలో బయట వారి మాటల కంటే మీ మనసుకు అనిపించిందే చెయ్యండి. ఎందుకంటే ఈ రాశి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి శక్తి మీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్పష్టతను అందివ్వబోతుందని చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో కొన్ని చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు కనిపించవచ్చు. మొదటగా చూస్తే అవి చాలా సాధారణంగా కనిపిస్తాయి. కానీ వాటి వెనుక ఉన్నటువంటి అర్థం చాలా లోతుగా ఉంటుంది. అంటే ఎవరైనా సరే మిమ్మల్ని సంప్రదిస్తారు. ఎవరో ఒకరు మీ గురించి అడుగుతారు. ఎన్నాళ్లుగానో నిలిచిపోయినటువంటి చర్చలు మరలా మొదలవుతాయి. ఇది ఒక ద్వారం తెరుచుకున్నటువంటి సంకేతం. అంటే ఇప్పటి వరకు మూసుకుపోయిన అవకాశాలు ఒక్కసారిగా కదలటం మొదలవుతాయి. అయితే ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి పని ఒకటే, ఎక్కువగా తొందరపడకూడదు. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే తొందరపాటు అనేది ఈ 4 రోజుల్లో ఉన్నటువంటి మంచి శక్తిని బలహీన పరిచేలా చేస్తుంది. అలాగే మీకు దక్కవలసినటువంటి ఫలితం సైతం మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆందోళన చెందకండి, సహనంగా ఉండండి. అలాగే ఈ కాలంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం, గౌరవం డబ్బు కంటే కూడా ముందు గౌరవం వస్తుంది. అంటే గౌరవంగా మీకు ఒక మంచి గుర్తింపు అనేది వస్తుంది. మీరు చేసినటువంటి పనికి విలువ పెరిగిపోతుంది. మీ గురించి ఎవరో ఒకరు మంచి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. దానివలన అది ఒకరి తర్వాత ఒకరికి అలా సమాజానికి మీ గురించి అర్థమైపోతూనే ఉంటుంది. మీ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక చిన్న విషయం కాదు. ఎందుకంటే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నది కేవలం ధనం కోసం కాదు కదా. మీ కష్టానికి ఒక విలువ, మీ ప్రయత్నానికి ఒక గుర్తింపు, మీ నిజాయితీకి సరైనటువంటి గౌరవం, ఇలా ఈ అంశాలు ఇప్పుడు మీ జీవితంలోనికి ప్రధానంగా మీకు ఇప్పుడు చిన్న చిన్నగా కనిపించడం మొదలవుతుంది. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కుటుంబానికి సంబంధించింది. అంటే ఇంట్లో కొన్ని రోజులుగా సాగుతున్నటువంటి ఒక చిన్న ఉద్రిక్తత
తగ్గుముఖం పడుతుందనే చెప్పుకోవాలి. ఒక అపార్థం అనేది ఇప్పుడు ముగిసిపోబోతుంది. ఒకరు మీ మనసును పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీరు చెప్పాలి అనుకున్న విషయం సరైనటువంటి వ్యక్తికి చేరుకుంటుంది. అయితే ఈ సమయంలో మీరు మాట్లాడే మాటలకు ప్రత్యేకమైనటువంటి ప్రభావం కూడా ఉంటుంది. అందుకే కొంచెం కోపం కంటే ప్రశాంతతని ఎక్కువగా ఎంచుకోండి. వాదన కంటే వివరణ ఇవ్వాలి. నిశ్శబ్దం కంటే నిజాయితీగా మాట్లాడాలి. అలా మీరు చేసినప్పుడు మీ సంబంధాలలో కొత్త సమతుల్యత ఏర్పడుతుంది. అయితే మీ ఆలోచనలో ఒక కొత్త ఉత్సాహం కూడా ఏర్పడుతుంది. ఎన్నాళ్ళు కూడా నిలిచిపోయినటువంటి ఒక లక్ష్యం మరలా మీ కళ్ళ ముందుకు వస్తుంది. మీరు విడిచిపెట్టినటువంటి ఆలోచనలు మరలా మీ ముందుకు రాబోతున్నాయి. మీరు చేయగలను అని ఒకప్పుడు నమ్మినటువంటి పని మరలా మీలో శక్తిని నింపుతుంది. అయితే ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరగటం లేదు. ఇది మీ జీవితంలో కాలం ఆడే ప్రయాణంలో ఇది మీకు ఒక స్పష్టమైనటువంటి సంకేతంగా భావించండి. ఈ దశలో చాలా మంది మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. మీ జీవితాన్ని అడ్డుకునేది పరిస్థితులు కాదని, మీలో ఉన్నటువంటి సందేహం, భయమని తప్పకుండా తెలుసుకుంటారు. అయితే మీలో ఒక స్థిరత్వం మీకు కనిపిస్తూనే ఉంటుంది. అలాగే మీరు గమనించినటువంటి చిన్న చిన్న సంకేతాలు ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకొని రావటం మొదలు పెట్టాయి. అంటే ఇప్పటి వరకు విడివిడిగా కనిపించినటువంటి విషయాలు ఒక్కసారిగా ఒకదానితో ఒకటి కలిసిపోతున్నాయని చెప్పుకోవాలి. మీరు గతంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఎందుకు అవసరమైందో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు ఎదుర్కొన్న ఒక నిరాశ ఎందుకు వచ్చిందో తెలుసుకుంటారు. అలాగే మీ జీవితంలో ఆలస్యం జరిగిన కొన్ని విషయాల వెనుక కారణం మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇది కాలం చేసినటువంటి ప్రయాణంలో అత్యంత ఆసక్తికరమైనటువంటి భాగంగా చెప్పుకోవచ్చు. కాలం ఎప్పుడూ కూడా తన పని తను చేసుకుంటూనే పోతుంది. ఎప్పుడూ కూడా త్వరగా ఫలితాన్ని ఇవ్వదు. అయితే మనకు అర్థమయ్యేలా కొన్ని వివరణలు మనకు తెలియపరుస్తుంది. ఆ యొక్క వివరణ వచ్చినప్పుడు మనసులో ఉన్నటువంటి భారం పూర్తిగా తగ్గిపోతుంది. అయితే ఈ 4 రోజుల్లో మీకు బాగా నమ్మకాన్ని కలిగించే రోజులుగా చెప్పుకోవచ్చు. మీకు మీరే తెలియనటువంటి ఒక కొత్త వ్యక్తిగా మారిపోయే రోజులు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజులు మీరు ఒక వ్యక్తిని కొత్త కోణంలో చూస్తారు. అంటే ఇప్పటి వరకు మీరు గౌరవించినటువంటి ఒక వ్యక్తి, వారి గురించి ఒక నిజం మీరు ఖచ్చితంగా తెలుసుకోబోతున్నారు. ఇప్పటి వరకు మీరు అనుమానించిన వ్యక్తుల గురించి మరొక నిజం తెలుసుకుంటారు. ఈ 2 విషయాలు కూడా మీ ఆలోచనలను కొంచెం ప్రభావితం చేస్తాయి. కానీ మీరు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే ముందు ఒక్కసారి పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీ ముందుకొచ్చే సమాచారం చాలా విలువగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అసలు స్వభావం అనేది బయటపడిపోతుంది. ఎవరికి కూడా మీ ఆనందం ముఖ్యం, ఎవరికి మీ విజయం ఇష్టం లేదు. ఎవరు మీకు అండగా ఉంటారు, ఎవరు కేవలం మిమ్మల్ని అవసరానికి మాత్రమే దగ్గరకు తీసుకుంటారు అనే తేడా మీకు కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇది కొంచెం బాధ కలిగించే అంశమే. మీకు ఒక స్పష్టతను ఇచ్చినటువంటి విషయమనే చెప్పుకోవాలి. ఏది నిజం, ఏది అబద్ధం అనే స్పష్టత మీకు ఖచ్చితంగా కాలమైతే అందించబోతుంది. ఎందుకంటే నిజమైనటువంటి సంబంధాలు పరీక్షల తర్వాతనే నిలబడతాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో నిజమైన సంబంధాలు ఏంటనేవి మీకు పూర్తిగా అర్థమవుతాయి. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి డబ్బుకు సంబంధించిన సమాచారాలు మీకు తప్పకుండా అందుతాయి. అలాగే లెక్కల్లో ఉన్నటువంటి గందరగోళాలు తగ్గిపోతాయి. మీ ఆదాయం, ఖర్చులు, భవిష్యత్తు ప్రణాళికల గురించి మీరు మరింత స్పష్టంగా ఆలోచిస్తారు. అయితే ఈ సమయంలో మీరు తీసుకునే ఆర్థిక విషయాలలో పరిపక్వత బాగా కనిపిస్తుంది. అంటే గతంలో భావోద్వేగంతో స్పందించిన చోట ఇప్పుడు లెక్కతో స్పందిస్తారు. ఇది మీ బలం. సహజంగానే మీలో ఉన్నటువంటి స్థిరత్వం మీకు ఈ సమయంలో మరింత బలాన్ని ఇస్తుంది. అలాగే ఈ 4 రోజులు ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. మీరు మాట్లాడే ప్రతి మాటకు కూడా మరింత బరువు పెరుగుతుంది. మీ అభిప్రాయాన్ని ఇతరులు శ్రద్ధగా వింటారు. మీ సూచనలకు విలువ ఇస్తారు. మీ అనుభవాన్ని గౌరవిస్తారు. అయితే ఈ 4 రోజుల్లో మీరు చెప్పే మాటలు నిర్ణయాత్మకంగా ఉండాలి. ఎవరినైనా గాయపరిచే విధంగా మాట్లాడటం కంటే వారికి దారి చూపించే విధంగా మాట్లాడాలి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ వాక్ చాతుర్యం మీకు ప్రత్యేకమైన బలాన్ని ఇస్తుంది. అలాగే ఒక పాత జ్ఞాపకాలు తిరిగి మీ మనసులోకి రావచ్చు. అంటే ఒకప్పుడు మీరు చాలా ఇష్టపడినటువంటి విషయాలు, ఒకప్పుడు మీ జీవితంలో ముఖ్యమైన పాత్రలు పోషించినటువంటి వ్యక్తులు, ఆ జ్ఞాపకాలు మీకు ఒక సందేశాన్ని ఇస్తాయి.
మీరెంత దూరం ప్రయాణించారో మీకు గుర్తుకొస్తాయి. గతంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఒకరే కాదు అని చూపిస్తుంది. ఈ అవగాహన చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎందుకంటే చాలా సార్లు మన ఎదుగుదలను మనమే గుర్తించము. అలాగే మనకి ఇంకా దూరం వెళ్ళవలసినటువంటి మార్గం కనిపిస్తుంది. కానీ ఇప్పటికే దాటినటువంటి దారిని మాత్రం మనం గమనించుకోలేము. అయితే మీరు ఒక ఆలోచన అనేది తప్పకుండా మీకు ఇప్పుడు మీ మనసులో పుడుతుందనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో ఇది పని అంటే ఒక వ్యాపారం, కుటుంబం లేదంటే వ్యక్తిగత లక్ష్యాలకు సంబంధించినవి కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీ భవిష్యత్తు నిర్మించే ఆలోచనగా మీకు ఒక మంచి ఆలోచన వస్తుంది. ఆలోచనలను మీరు నిర్లక్ష్యం చేయవద్దు. అది చిన్నదిగా కనిపించినప్పటికీ దాని ప్రభావం చాలా పెద్దదిగానే ఉంటుంది. ప్రతి పెద్ద మార్పు ఒక చిన్న ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు గమనించే మరొక విషయం, మీ శక్తి. గత కొన్ని వారాలుగా మీలో కనిపించినటువంటి అలసట పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. మానసికంగా మరింత దృఢంగా తయారవుతారు. మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడిని జయించే స్థితిలో మీరు నిలబడతారనే చెప్పుకోవాలి. అలాగే మీ దృష్టి చెదిరిపోకుండా ఒకే లక్ష్యం పైన ఏర్పడుతుంది. ఈ మార్పులు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే కర్మ ఫలితం. అందుకనే ముందు వ్యక్తులు కొంతమంది అంతర్గతమైనటువంటి బలాన్ని పెంచుకునేలా చేసుకుంటారు. ఆ బలమే లేకపోతే వచ్చిన అవకాశాలు నిలబెట్టుకోవటం చాలా కష్టం. మరిప్పుడు మీరు ఆ బలాన్ని సంపాదించుకోబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో ఒక చిన్న సంఘటన మీ మనసులో నిలిచిపోతుంది. అంటే ఇతరులకు అది చాలా సాధారణంగా అనిపించవచ్చు. కానీ మీకది ఒక సంకేతంలా ఏర్పడుతుందనే చెప్పుకోవాలి. ఆ సంకేతం మీలో నమ్మకాన్ని పెంచుతుంది. మీరు ఎంచుకున్నటువంటి మార్గం సరైనది అని చెప్పి మీకు గుర్తు చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి నుంచి మీ ఆలోచనలో వచ్చే మార్పు కూడా కర్మ ఫలితమైతే మీరు మీ గురించి కొత్తగా అర్థం చేసుకోవటం కూడా ఇదంతా కూడా కాలం చేసే వింత నాటకంగా భావించండి. ఇప్పుడు మీ జీవితంలో సరిగ్గా ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నాడు. రాబోయే ఈ ముఖ్యమైనటువంటి రోజుల్లో మీకు భగవంతుడి నుంచి కొన్ని అద్భుతమైన సంకేతాలు రావటం కూడా మీరు చూస్తారనే చెప్పుకోవాలి. మీరు రహస్యంగా జరిగినటువంటి కొన్ని కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడటం చూస్తారు. తప్పు చేసిన వారు తాము చేసినటువంటి పొరపాటు వలనే స్వయంగా వారికై వారే దొరికిపోతారు. ఇప్పుడు నేను చెప్పే కొన్ని నిజాలు వింటే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ మాటలు ఎవరిని కూడా భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని కొంచెం అలర్ట్ చేయడానికి మాత్రమే చెబుతున్న మాటలు. కాబట్టి జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఒక సరికొత్త కాలం రాబోతుంది. ఎవరైతే మీ నమ్మకాన్ని మమ్ము చేసి మీ ముందు తీయగా మాట్లాడుతూ మీ వెనక మిమ్మల్ని దెబ్బతీస్తున్నారో వాళ్ళ అసలు రంగు బయటపడబోతుంది. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ ఎదురు దెబ్బ మీకు బయట వ్యక్తుల నుంచి తగలటం లేదు. మీరు కళ్ళు మూసుకొని బాగా నమ్ముతున్నటువంటి మీ సొంత మనుషుల నుంచి ఈ మోసం జరుగుతూ వస్తుంది. అంటే మనం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మనిషి జీవితంలో అన్యాయం మితిమీరిపోయినప్పుడు ఆ ప్రకృతే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను మారుస్తుంది అని ఆ స్వామి అయితే చెప్పాడు. ఇప్పుడు మీ జీవితంలో కూడా ఆ మార్పు అనేది మొదలవటం మీరు ఖచ్చితంగా చూస్తారు. అయితే మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి వారి రహస్యాలని కూడా మీరు తెలుసుకోవటం స్టార్ట్ చేస్తారు. మొదటి వారి అసలు రంగు చూసి మీ చుట్టూ ఎంతో మంది నకిలీ మనుషులు అసలు ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి అవసరం కోసం వారు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు. అయితే ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండవలసినటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు. కుళ్ళుతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది మొదలవుతుంది. అయితే కొన్ని సంకేతాలు కూడా మీ జీవితంలో ఈ 4 రోజుల్లో కనిపించవచ్చు. అంటే అకస్మాత్తుగా కలత చెందటం, కారణం లేకుండానే తెలియనటువంటి ఒక భయం అనేది అనుభూతిగా కలగటం, ఇది మీ అంతరాత్మ మీకు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక. ఎవరైనా మీ పైన కుట్రలు చేస్తున్నప్పుడు భగవంతుడు మిమ్మల్ని అనేక రకాలుగా అలర్ట్ చేస్తూనే ఉంటాడు. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క అసలు రూపం క్రమంగా బయటపడటం, వాళ్ళ మాటల్లో తీపి ఉన్న ప్రవర్తనలో కఠినత్వం మీకు కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళ కళ్ళల్లో దాగి ఉన్నటువంటి అసూయ అకస్మాత్తుగా బయటపడుతుంది. ఇక మరొక విషయం ఏమిటంటే మీ పనుల్లో ఎటువంటి కారణం లేకుండా ఆటంకాలు ఎదురవటం, దారి ఎంత కష్టంగా మారితే మీ గమ్యం అంత పెద్దది కాబోతుంది అని మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దు. మీ మనసుకు తెలియకుండానే అకస్మాత్తుగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షింపబడటం, ఏదో తెలియనటువంటి దైవిక శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది అనే భావన మీకు కలగటం,
ఈ సంకేతాలు మీ జీవితంలో ఒక తెలియనటువంటి ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాయనే చెప్పుకోవాలి. మోసం చేసేవాళ్ళు నాశనమై సత్య మార్గం మీకు కనిపిస్తుంది. అయితే ఈ మార్పు మొదలైనప్పుడు వారు చేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా మొదట అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు తెలియకుండానే జరిగిపోతాయి. మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమించారో, ఎవరినైతే అమితంగా నమ్మారో వాళ్ళ నుంచే మీకు ఫస్ట్ అంటే మొదటి దెబ్బ తగులుతుంది. అయితే ఇది విన్నప్పుడు మీ మనసుకు కొంచెం బరువుగా అనిపించవచ్చు. నిజాలను ఎదుర్కొనేందుకు మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. మీరు మీ మనసును సిద్ధంగా ఉంచుకోండి. అలాగే కొన్ని రోజులు పరిస్థితులు ఇంకొంచెం మీకు భారంగా అనిపించినప్పటికీ ఇప్పటి వరకు మీరెంత ఓర్పుతో అయితే భరిస్తూ వచ్చారో ఇప్పుడు కూడా మిమ్మల్ని మీరు అంటే చాలా జాగ్రత్తగా ఉంచుకోవలసినటువంటి సమయం. మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వ్యక్తుల నుంచి మీరు బయటపడాలంటే మీరు కొంచెం బలంగానే ఉండాలి. పరిస్థితులు కాస్త భారంగా అనిపించినా, మీ మనసు అటూ ఇటూ ఊగిసలాడినా తర్వాత మీకు తప్పకుండా మీ జీవితం మారుతుంది. భగవంతుడు సహాయం మాకు అందుతుంది అనే భావనలో ఉండండి. అయితే భగవంతుడు మీకు ఒక కొత్త వ్యక్తి రూపంలో పరిచయం కావచ్చు. మీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని అలాగే శక్తిని నింపుతూనే ఉండవచ్చు. మీ అంతర్గత సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు. భవిష్యత్తు మిమ్మల్ని ఎన్నో రకాలుగా దెబ్బతీసి ఉండవచ్చు. కానీ ఇప్పటికే ఆ భవిష్యత్తే మీకు ఒక వరంలా మారబోతుంది. మోసం చేసే వాళ్ళ సమయం ముగిసినప్పుడు వాళ్ళు చేసినటువంటి కొన్ని కర్మల వలన వాళ్ళ పతనం వారు కోరు తెచ్చుకున్నవారు అవుతారు. వాళ్ళు పన్నిన కుట్రలో వాళ్లే చిక్కుకుంటారు. ఎవరినైతే భగవంతుడు ఎప్పుడూ కూడా అంటే కల్మషం లేకుండా ఎవరినైతే చూస్తూ ఉంటాడో వారికి ఏదో ఒక రూపంలో సహాయాన్ని ఆ భగవంతుడు అందిస్తూనే ఉంటాడు. మీరు కూడా కల్మషం లేకుండా అందరూ నా వారే అని అనుకుంటూ ఉంటారు. నమ్మి మోసపోతూ ఉంటారు. కాబట్టి ఆ మోసం చేస్తున్న వారి అసలు రూపం మీ కంటికి కనిపిస్తుంది. ఈ రాశి వారు అనుమానం వ్యక్తం చేస్తారు. ఇదంతా నిజంగా జరగబోతుందా అని కొంచెం సందిగ్ధంలో కూడా పడేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు మాట్లాడుకోవలసినటువంటి మరొక నిజం గురించి తెలుసుకుందాం. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనేక రకాలుగా అంటే మీరు ఇంట్లో కూర్చున్న మీకు తెలియనటువంటి ఆందోళన పెరగటం, అకస్మాత్తుగా భయం వేయటం, రాత్రి పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్లుగా మీకు అనిపించటం, ఇవన్నీ కూడా మీ జీవితంలో జరుగుతూ ఉండవచ్చు. కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. ఎందుకంటే మీ మనసులో కొంతమంది వ్యక్తుల యొక్క ముఖాలు ఇప్పటికే కనిపిస్తూ ఉండవచ్చు. మీ ఇంట్లో లేదంటే మీ చుట్టుపక్కల తోడేళ్లులాగా మనసున్న వ్యక్తులు అంటే ఆ వ్యక్తులు మీ వెనకుంచి మిమ్మల్ని దెబ్బతీయాలి అని ఎన్నో రకాలుగా ప్లాన్స్ అయితే వేస్తున్నారు. కాబట్టి మీ శక్తిని మీ నమ్మకాన్ని కాపాడుకోవలసినటువంటి సమయం ఇదేనండి. ఇది బ్రహ్మాండమైన సమయం. మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకుని రావడానికి ఈ సమయం సిద్ధంగా ఉంది. భగవంతుడు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాడు. ఇదైతే అక్షర సత్యం. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటున్నప్పుడు మీకు తెలియకుండానే మీ బంధంలో అనవసరమైనటువంటి గొడవలు మొదలవటం, సొంత మనుషుల రూపంలో ఉన్నటువంటి ఆ శత్రువులు ఎవరనేది మీరు తెలుసుకోవటం చాలా ముఖ్యం. కాబట్టి వారి వలన నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పెరిగిపోతుంది. ఇప్పటికైనా ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా ఆ వ్యక్తులకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. రాబోయే రోజుల్లో మీరు కొంచెం ఇబ్బందులను ఫేస్ చేయవలసి వస్తుంది. అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులనేవి మీరు కళ్ళారా చూస్తారు. అది ఉద్యోగపరంగా కావచ్చు, లేదంటే మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు. అంటే మీకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు అలాగే మంచి మంచి లాభాలు రావాలి అని చెప్పి ఏదైనా పెట్టుబడి పెట్టుకున్నా సరే ఆ వ్యాపారం కావచ్చు, ఇలా అన్నిటా కూడా మీకు మంచి ఆర్థిక పరమైనటువంటి లాభం అనేది కనిపిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా కూడా చాలా చక్కటి మార్పులనేవి మీరు ఖచ్చితంగా చూస్తారు. ప్రమోషన్స్ రావటం, అలాగే మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించి మీకు తగినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వటం, ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే జరిగిపోతాయి. అలాగే మీతో కపటంగా ఉంటూ మీ ముందు నవ్వుతూ వెనక నుంచి దెబ్బతీస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ముసుగులు కూడా ఇప్పుడు తప్పకుండా తొలగిపోతాయి. అయితే ఇప్పుడు మీ జీవితం పైన ఒక్కసారిగా దృష్టి పెట్టండి. మీరు ఎంతో మందిని నమ్మారు, ఎంతో మందిని ప్రాణం కంటే ఎక్కువగా భావించారు. ఎవరి కోసమో మీ రాత్రి పగలు లేకుండా కష్టపడి అందరికీ కూడా మీ కష్టాన్ని పంచారు. కానీ చివరికి మీకు దక్కిందేమిటి? మోసం, నమ్మక ద్రోహం, వెన్నుపోటు. జనాలు మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకుంటున్నప్పుడు
మీరెందుకండి చాలా ఓర్పుతో ప్రవర్తించాలి. కొంచెమైనా కఠినంగా వ్యవహరించండి. ఎవరి దగ్గర ఎలా ఉండాలనేది ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా మెలకువతో ఉండండి. మీ ప్రశాంతమైన స్వభావాన్ని చూసి అందరూ ఎగతాళి చేసేలా ఉండవద్దు. మీ మౌనాన్ని ఓటమిగా ఎప్పుడూ భావించవద్దు. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉన్నన్నాళ్ళు మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. కాబట్టి 4 రోజుల్లో మీ వెంటే ఉండి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా నడిపించబోతున్నటువంటి ఆ శక్తి ఎవరనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందాలి. మరి ఆ దేవుడు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఈ 4 రోజుల్లో ఎక్కువగా తారసపడుతుంది. మిమ్మల్ని ఆ పరమేశ్వరుడు అన్ని రకాలుగా కాపాడుతున్నాడు అనేటటువంటి భావన మీ మనసుకు కలుగుతుంది. అయితే పరమేశ్వరుడు ఒక్కసారిగా తన భక్తుడి పక్కన నిలబడితే ప్రపంచంలో ఏ మంత్రతంత్రాలు, ఏ శక్తులు కూడా ఆ భగవంతుడిని ఏమీ చేయలేవని మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క శక్తి, అలాగే ఒక్కొక్క దైవానుగ్రహం అనేది కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి పరమేశ్వరుడు మీకు అనేక రకాలుగా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాడు. మీ జీవితాన్ని పాడు చేయాలి అని చూస్తున్న వారి పతనం ఇప్పటికే మొదలుపెట్టాడు. మీ దారిలో వాళ్ళు నాటినటువంటి రాళ్ళు, వాళ్ళు వేసినటువంటి ముళ్ళు, ఇప్పుడు వారు తప్పకుండా వారికై వారే క్షమాపణ చెప్పుకున్నటువంటి రోజులుగా మారవచ్చు. మీరు విజయ శిఖరాలకు చేరుకునేటటువంటి రోజులు కాబట్టి కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. నిద్రలేనటువంటి రాత్రులు ముగిసిపోబోతున్నాయి. ఇది పరమేశ్వరుడు చేస్తున్నటువంటి న్యాయం. కాబట్టి మీ సమయం పూర్తిగా మారిపోబోతుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే ఏదైనా కానీ తెలియనటువంటి నెగిటివ్ ఆలోచనలు కూడా చేయవద్దు. అందరితో మంచిగా ఉండండి. అసూయ అలాగే కోపం వీటిని మీ మనసులోకి రానివ్వద్దు. మీ ఎదుగుదలను ఎవరైతే భరించలేకపోతున్నారో వారే పతనమైపోతారు. మీ ఇంట్లో తప్పకుండా ఈ 4 రోజుల్లో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం స్వామి వారికి ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టండి. అంతేకాదు ఓం నమః శివాయ అనే ఈ నామాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రోజులో చదవటానికైతే మీరు సిద్ధంగా ఉండండి. ఇక మీరు చెప్పాల్సి వస్తే ఈ 4 రోజుల్లో ఎక్కడైనా కానీ మిమ్మల్ని మీరు నిరూపించుకున్నటువంటి గొప్ప రోజులుగా భావించండి. సానుకూలమైన శక్తి మీ ఒంట్లోకి ప్రవేశించి మీకు ఎదురుపడుతున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోయేలా చేస్తుంది. వీటన్నింటికీ కూడా ముఖ్యమైన విషయం, పరమేశ్వరుడు మీ చుట్టూ అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు చేయవద్దు. అంతేకాదు కళ్ళు మూసుకొని ఈ 4 రోజులు కూడా ఎక్కువగా స్వామివారిని ప్రార్థిస్తూ ఉండండి. నాకు వ్యతిరేకంగా ఎవరైతే కుట్రలు పన్నుతున్నారో ఆ చెడంతా కూడా వాళ్లకే చేరాలి. నాకెప్పుడు కూడా నేను సత్య మార్గంలో నడిచే విధంగా నన్ను జాగ్రత్తగా కాపాడు స్వామి అని మనసులో తలుచుకోండి. ఈ మాటలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అయితే మిమ్మల్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నారు. అంటే ఒక మంచి ఎక్కడైతే మేము చెయ్యలేము అని చెప్పి ఒక పనిని మీరు పక్కన పెట్టేస్తున్నారు. ఆ పనిలో మీకు 1% అయినా సరే లాభం ఖచ్చితంగా కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకునే సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ పనైనా సరే, ఏ అవకాశాన్నైనా సరే వచ్చిన దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఇక ఈ 4 రోజుల్లో సాధారణంగా చేయవలసినటువంటి ఆధ్యాత్మిక ఆచరణ గురించి తెలుసుకుందాం. ఇది మీ విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేవగానే సూర్య నమస్కారం చేసుకుని సూర్యుడికి కొంచెం నీటిని సమర్పించండి. అలాగే ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనను తప్పకుండా చేసుకోండి. ఇలా చేయటం వలన మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయి. అంతేకాదు ఓం శం శరణవ భవాయ నమః అనే నామాన్ని రోజుకు 11 సార్లు లేదంటే 21 సార్లు జపించండి. ఇక ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఈ రోజులలో హనుమంతుల వారి ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. కుటుంబ సభ్యులతో కొంచెం సహనంగా ఉండండి.